వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఈజ్ రిలీజ్డ్ ద నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్? సో ఏ కమిటీ, భారతదేశం యొక్క ఏ డిపార్ట్మెంట్ నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్ అంటే వాతావరణం గురించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్స్ అని ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి ఏంటి అంటే ఈ నేషనల్ వల్నరబిలిటీ క్లైమేట్ రిపోర్ట్ ఏంటి అంటే, సో ఇండియాలో ఇంతవరకు ఎన్ని స్టేట్స్, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఈ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ వల్ల కానీ లేకపోతే మిగతా వాతావరణం పొల్యూట్ చేసే గ్యాసెస్ వల్ల కానీ ఎఫెక్ట్ అయ్యాయి. సో దీంట్లో ఎన్ని బాగా హై రిస్క్లో ఉన్నాయి, సో ఎన్ని నార్మల్ జోన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, సో ఒకటి అస్సాం, రెండు వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా ఈ స్టేట్స్ ఎక్కువగా మనకి ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఇండియాలో బాగా ఎఫెక్ట్ అయ్యాయి క్లైమేట్ పరంగా అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వాతావరణ రిపోర్ట్ ఇంకోటి కూడా చెప్పింది, అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కలిసి అండ్ వచ్చే అప్కమింగ్ ఇయర్స్లో సో మనం ఎలాంటి ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ని తీసుకోవాలి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయడం కోసం. అండ్ రెండోది వచ్చేసి మనకి ఈ హై రిస్క్ జోన్స్, హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ రిలీజ్డ్ ద నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following state form a joint consultative committee on register of indigenous inhabitants? సో ఇండిజీనియస్ ఇన్హాబిటెంట్స్ కోసం సో మనకి ఏ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అనేది సో ఏ స్టేట్ ఫామ్ చేయబోతుంది అని అడిగారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇండిజీనియస్ ఇన్హాబిటెంట్ అని ఉంది. సో దీని అర్థం ఏంటంటే ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తులు, ఇండిజీనియస్ అంటున్నాం కదా, ఒక ప్రాంతానికి లేదా ఒక ఏరియాకి చెందిన వ్యక్తులు అని చెప్పచ్చు. సో ఎస్పెషల్లీ నాగాస్ అనే వాళ్ళు న్యూస్లో ఉన్నారు. సో నాగాస్ అనే జాతి గురించి సో రిజిస్టర్ ఆఫ్ ఇండిజీనియస్ ఇన్హాబిటెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది. నాగాల్యాండ్లో ఉన్న ఈ ట్రైబల్ పీపుల్ని రికగ్నైజ్ చేసి సో ఈ జాతిని అంతరించిపోకుండా చూడడం, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకంటూ ఒక సెపరేట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి రిజిస్టర్ ఆఫ్ ఇండిజీనియస్ ఇన్హాబిటెంట్స్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే దట్ ఈస్ అ నాగాల్యాండ్ ఏరియా. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈస్ అ నాగాల్యాండ్. మళ్ళీ చెప్తాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ టు ఫార్మ్ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ ఆన్ రిజిస్టర్ ఆఫ్ ఇండిజీనియస్ ఇన్హాబిటెంట్స్? సో దట్ ఈస్ నథింగ్ బట్ నాగాల్యాండ్ ఏరియా. నెక్స్ట్ వన్ చూద్దాం. According to new study from the US National Institute of Health, which antiviral drug is useful to COVID-19 treatment? సో ఇక్కడ ఏమన్నా అడుగుతున్నారంటే మనకి న్యూ స్టడీ ప్రకారం యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హెల్త్ COVID-19 ట్రీట్మెంట్ కోసం ఏ యాంటీవైరల్ డ్రగ్ కరెక్ట్ అని చెప్తున్నాయి, బెస్ట్ అని చెప్తున్నాయి. ఆప్షన్స్లో రెమిడిసివిర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోరోక్విన్, నెక్స్ట్ వచ్చేసి మోల్నోపిరివేర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫావిపిరివేర్. సో జనరల్గా ఇండియాలో ఎక్కువగా రెమిడిసివిర్ని వాడుతున్నప్పుడు ప్రజెంట్ మనకి COVID-19 తగ్గించడానికి యాంటీవైరల్ డ్రగ్గా. కానీ రీసెంట్ యుఎస్ హెల్త్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే COVID-19 ట్రీట్మెంట్లో మనకి మాల్నోపిరివేర్, సో మాల్నోపిరివేర్ మెడిసిన్ యాంటీవైరల్ డ్రగ్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తున్నాయి. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. ఇటు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇటు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇటు వచ్చేసి మనీలా, బీజింగ్, షాంఘై అండ్ వాషింగ్టన్ డీసీ ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ ఈస్ నథింగ్ బట్ బీజింగ్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది షాంఘైలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ ఆల్రెడీ మనకు తెలుసు, వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కానీ ఇవన్నీ కూడా వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఏషియన్ డెవలప్మెంట్ అనేది మనీలాలో ఉంది. ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి BCDA ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వచ్చేసి బీజింగ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చి షాంఘై అండ్ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి వాషింగ్టన్ అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా.
సో నెక్స్ట్ వచ్చేసి విచ్ కంపెనీ హ్యాస్ డెలివర్డ్ ద ఫస్ట్ లాట్ ఆఫ్ లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో భారత వాయుసేనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఏ కంపెనీ మొట్టమొదటిగా లైట్ వెయిట్ ప్రూఫ్ వెహికల్స్ని ప్రొవైడ్ చేయబోతుంది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా అశోక్ లైలాండ్ కంపెనీ, సో అశోక్ లైలాండ్ కంపెనీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో తన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అది లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ని ఇవ్వబోతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, అశోక్ లేలాండ్. అలాగే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని తయారు చేసింది ఏది అంటే డిఆర్డిఓ. అలాగే దాంతోపాటు మనకి హెలికాప్టర్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని తయారు చేసిన సంస్థ ఏది అంటే హాల్. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ఏమో అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ హెలికాప్టర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో నెక్స్ట్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్నేమో అశోక్ లేలాండ్ అనే సంస్థ, అండ్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని వచ్చేసి మనకి మెయిన్గా డిఆర్డిఓ ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి, ప్రిపేర్ చేయబోతున్నాయి. సో దట్ ఈస్ అ న్యూస్ రిగార్డింగ్ టు దట్. ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కావచ్చు లేకపోతే వెహికల్స్ కావచ్చు. సో దట్ ఈస్ అ మెయిన్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ పర్సన్ కాల్ ద స్వీట్ గర్ల్ ఆర్ బంగ్లాదేశ్ స్వీట్ గర్ల్ ఆఫ్ బంగ్లాదేశ్ సినిమా హూ రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఏ మహిళని స్వీట్ గర్ల్ అని పిలుస్తారు, ఆమె యొక్క నిక్ నేమ్. సో యాక్చువల్గా బాంగ్లాలో దీని యొక్క అర్థం వచ్చేసి మిష్టి మియా ఆర్ మిష్టి మియి. మిష్టి మియి ఈజ్ దట్ నేమ్ ఇన్ దట్ బంగ్లాదేశ్. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే స్వీట్ గర్ల్ అని వస్తుంది. ఈ నిక్ నేమ్ ఉన్న బంగ్లాదేశ్ మహిళ చనిపోయారు రీసెంట్గా. ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి సారా బేగం కబూరి, అండ్ నెక్స్ట్ ఫరీదా అఖ్తర్ బబీతా, నెక్స్ట్ తాంజనీ అహ్మద్, నెక్స్ట్ ప్రవీణ్ సుల్తానా. ఆన్సర్ వచ్చేసి మనకి సారా బేగం కబూరి. సో రీసెంట్లీ బాంగ్లా ఫేమస్ యాక్ట్రెస్ అండ్ సారా బేగం కబూరి వాజ్ డైడ్. సో ఆమె చాలా ఫేమస్ యాక్ట్రెస్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్లో కూడా పాల్గొన్న వ్యక్తి, అండ్ బంగ్లాదేశ్ నేషనల్ ఫిలిం అవార్డుని గెలుచుకున్న మహిళ. ఆమెకి నిక్ నేమ్ వచ్చేసి మిస్టీ మీయి అని, దాని అర్థం స్వీట్ గర్ల్ అని చెప్పేసి. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఫరీదా అఖ్తర్ బబీతా బంగ్లాదేశ్కి చెందిన వ్యక్తి, అండ్ తాజిన్ అహ్మద్ సో బంగ్లాదేశ్ యొక్క జర్నలిస్ట్ ఈమె, అండ్ నెక్స్ట్ ప్రవీణ్ సుల్తానా సో ఈమె ఇండియాకి చెందిన వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్స్. నెక్స్ట్ వన్. Which country launched a new human challenge trial to study the immune response in the people against COVID-19 reinfection? సో కోవిడ్-19కి సంబంధించిన రీఇన్ఫెక్షన్ గురించి అధ్యయనం చేయడం కోసం ఏ కంట్రీ కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది, హ్యూమన్ ట్రయల్స్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో చైనా, ఇండియా, యూఎస్ఏ, యూకే, అండ్ ఆన్సర్ వచ్చేసి యూకే. యాక్చువల్గా రీసెంట్గా మనకి యూఎస్, యూకేలు ఈ కోవిడ్-19 యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని, డిఫరెంట్ కోణాలని పరిశీలించడం కోసం నెంబర్ ఆఫ్ పరిశోధనలు చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ మొన్న కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది జాన్సన్ అండ్ జాన్సన్ గురించి. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ని 1 షాట్లో తీసుకోగానే బ్లడ్ క్లాట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేసింది. రెండోది వచ్చేసి మనకి ఎక్కువగా ఏ వ్యాక్సిన్, ఏ యాంటీవైరల్ డ్రగ్ పనిచేస్తుంది అనే దాని మీద ఒక ట్రయల్ యూఎస్ఏ చేసింది. దాని తర్వాత యూకే వచ్చేసి హ్యూమన్స్లో ఈ కోవిడ్-19 రీఇన్ఫెక్షన్ ఎంతవరకు అవుతుందనే పరిశోధన కూడా యూకే జరపబోతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ లివర్ డే అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే. సో వరల్డ్ లివర్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి December 4th వచ్చేసి ఇండియన్ నేవీ డే. సో ఇండియన్ నేవీ డే వచ్చేసి మనకి December 4th. April 18th వచ్చేసి ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే వచ్చేసి April 18th. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం యునెస్కో యొక్క అంతర్జాతీయ కట్టడాలు మరియు స్థలాల పరిరక్షణ దినోత్సవంగా April 18th సెలబ్రేట్ చేస్తాం. సో నెక్స్ట్ April 19th వచ్చేసి వరల్డ్ లివర్ డే. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో హ్యూమన్ బాడీలోనే 2వ అతిపెద్ద ఆర్గాన్ అయిన లివర్కి సంబంధించి అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం, అవగాహన ఇవ్వడం కోసం April 19th సో ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ లివర్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విత్ స్పేస్ కంపెనీ విన్స్ ద 2.9 బిలియన్ నాసా కాంట్రాక్ట్ టు డెవలప్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆస్ట్రోనట్స్ ఆన్ ద మూన్. ఇక్కడ ఏంటి అంటే నాసా ఫస్ట్ విమెన్, సెకండ్ మెన్ అంటే మొట్టమొదటి మహిళని, రెండవ మ్యాన్ని మూన్ మీదకి పంపబోతుంది. సో దానికోసం అంటూ ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది, ఆర్టిమ్స్ అనే ప్రాజెక్ట్.
ఈ ఆర్టీమ్స్ ప్రాజెక్ట్లో భాగంగా నాసాకి హెల్ప్ చేస్తున్న కంపెనీ గురించి మాట్లాడతాం. సో నాసాకి హెల్ప్ చేస్తున్న కంపెనీ వచ్చేసి స్పేస్ ఎక్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ స్పేస్ కంపెనీ విన్స్ ద 2.9 బిలియన్ నాసా కాంట్రాక్ట్ టు డెవలప్ స్పేస్ క్రాఫ్ట్ టు ల్యాండ్ ఆస్ట్రోనట్స్ ఆన్ ద మూన్. సో ఇక్కడ నుంచి నార్మల్గా రాకెట్ ద్వారా అండ్ స్పేస్ శాటిలైట్ ద్వారా సో మూన్ వరకు మనుషుల్ని అంటే హ్యూమన్స్ని తీసుకెళ్ళగలుగుతారు, ఆస్ట్రోనట్స్ని. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ల్యాండ్ అవ్వడానికి యూజ్ చేసే స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ స్పేస్ క్రాఫ్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఎవరంటే స్పేస్ ఎక్స్. సో దానికి సంబంధించి నాసా యొక్క 2.9 బిలియన్ ప్రాజెక్ట్ని అందుకుంది కూడా ఇదే. ఫాల్కాన్ 9 అనే రాకెట్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. రాకెట్ నేమ్ వచ్చేసి ఫాల్కాన్ 9. సో ఫాల్కాన్ 9 అనే రాకెట్ ఈ ఆర్టీమ్స్ ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయబోతున్న కంపెనీ వచ్చేసి స్పేస్ ఎక్స్. సో దాంతోపాటు డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని కూడా ఇది ఇవ్వబోతుంది. సో ఈ రెండింటి ద్వారా ఆర్టీమ్స్ ప్రాజెక్ట్లో ఫస్ట్ విమెన్ అండ్ నెక్స్ట్ మెన్ అనే పర్సన్స్ని వీళ్ళని మొట్టమొదటిగా మూన్ మీదకి ల్యాండ్ చేయబోతున్నారు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which country Prime Minister cancels India visit due to the coronavirus situation in the country? So, ఇండియాలో అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రపంచంలో కూడా కరోనా సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి సో ఏ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఇండియా విజిట్ని క్యాన్సిల్ చేసుకున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యూఎస్ఏ, నెదర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే. సో యూకే ప్రైమ్ మినిస్టర్ క్యాన్సిల్స్ ఇండియా విజిట్ డ్యూ టు ద కరోనా వైరస్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. సో ఆల్రెడీ తెలుసు మనకి సెకండ్ వేవ్ అనేది చాలా దారుణంగా ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్ అని చెప్పాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎఫెక్ట్ వల్ల సో నెక్స్ట్ కమింగ్ డేస్లో యూకే ప్రైమ్ మినిస్టర్ యొక్క విజిట్ అనేది ఇండియాలో ఉంది. ఆల్రెడీ మన పిఎం వచ్చేసి బంగ్లాదేశ్ని ఇప్పటిదాకా విజిట్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఇండియన్ అఫీషియల్స్ ఫ్రాన్స్ లాంటి కంట్రీకి వెళ్ళి విజిట్ చేస్తున్నారు అండ్ బంగ్లాదేశ్ని కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ విజిట్ చేస్తున్నారు. ఈ భాగంలో నెక్స్ట్ ఈ కొంత గ్యాప్లోనే కోవిడ్ అనేది ఎక్కువ ఇండియాలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ విజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇన్కంప్లీట్గా టెంపరీగా స్టాప్ చేయబడ్డాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైస్ అప్ విత్ ద పేటిఎం టు హ్యాండిల్ డిజిటల్ పేమెంట్స్? సో మనకి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పేటిఎంతో టైఅప్ అయింది సో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం, సో డిజిటల్ లావాదేవీల కోసం, పేమెంట్స్ కోసం పేటిఎంతో మనకి ఏ కంపెనీ టైఅప్ అయింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రీసెంట్గా పేటిఎంతో టైఅప్ అవ్వడం జరిగింది ఫర్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ డిజిటల్ పేమెంట్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి which player has claimed the 2021 Monte Carlo Masters Tennis Men's Single Title? సో మనకి మోంటే కార్లో మాస్టర్స్ మెన్స్ సింగిల్ టైటిల్ అనే పోటీలు మనకి ఇటీవల ఫ్రాన్స్లో జరిగాయి. సో దానికి సంబంధించి 2021 టైటిల్ విజేతగా నిలిచింది ఎవరని అడుగుతున్నారు. నోవాకా, రాఫెల్ నాదలా, లేకపోతే ఫెబియోనా అండ్ స్టీఫాన్జోనా అని. సో 2021 మోంటే కార్లో మాస్టర్ టెన్నిస్ మెన్స్ సింగిల్ విన్నర్ వచ్చేసి మనకి స్టీఫాన్జో. సో స్టీఫాన్జో Tsitsipas. Option D is the correct answer. So Stefanos Tsitsipas is a person who received the 2021 men's single title for that which award ante Monte Carlo Master Tennis Award. So next one చూద్దాం. Which of the following person is appointed as the head of the 6 members committee to review asset reconstruction companies? సో మనకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏంటంటే బ్యాంక్స్ దగ్గర నుంచి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఎన్పిఎస్ని తీసుకుని వాటిని రికవర్ చేస్తాయి. సో దీనివల్ల బ్యాంక్స్కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి మిగతా వర్క్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. వాళ్ళకి ఎవరైతే ఎన్పిఎస్ ఉంటారో సో వాళ్ళ మీద ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మిగతా వర్క్స్ని చేసుకోవడం కోసం ఇది ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇటీవల దాని యొక్క వర్క్ అనేది ఎలా ఉంది, ఎంతవరకు ఇన్వెస్ట్ చేసింది, ఎంతవరకు బ్యాంక్స్ దీంతో టైఅప్ అయి ఉన్నాయి, వీటి గురించి తెలుసుకోవడం కోసం ఆర్బీఐ ఒక కమిటీని అపాయింట్ చేసింది. 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఆ కమిటీకి హెడ్గా ఉన్నది ఎవరో అని అడుగుతున్నారు. సుదర్శన్ సేనా, లేకపోతే విశాఖ మూల్యే, పిఎన్ ప్రసాద్, రోహిత్ ప్రసాద్. సో మనకి సుదర్శన్ సేన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ విచ్ ఈజ్ అపాయింటెడ్ బై ఆర్బీఐ ఫర్ ద అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. వాటిని ఆర్క్స్ అంటాం. So option A is the correct answer. Next one.
Who is the winner of Emilia Romagna Grand Prix 2021? సో మనకి ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2021 యొక్క విజేత ఎవరని అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఫార్ములా 1 రేస్ అంటాం. సో F1 రేస్. సో దీంట్లో విన్నర్ అయ్యింది ఎవరు 2021లో అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. సో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఈజ్ ద టైటిల్ విన్నర్ ఆర్ ద విన్నర్ ఆఫ్ ద 2021 F1 ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్. అయితే ఇందులో ఉన్న వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పటికే నెంబర్ 1 ఫార్ములా రేసర్గా ఉన్న లూయిస్ హ్యామిల్టన్ ఈ గ్రాండ్ ప్రిక్స్లో సెకండ్ పొజిషన్లోకి వస్తే సో ఫస్ట్ పొజిషన్లో మ్యాక్స్ వెర్స్టెపెన్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. The Ministry of Road Transport of Highways has appointed which person as the designated officer process of vehicle recalls? సో మనకి ఇక్కడ వెహికల్ రీకాల్స్ దానికి ఆఫీసర్గా మొట్టమొదటిగా ఎవరిని నియమించింది ఇండియన్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. సో ఈ వెహికల్ రీకాల్స్ ఏంటంటే మనకి 2019-20 మధ్యలో ఒక రిపోర్ట్ వచ్చింది ఇండియన్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్ తరపు నుంచి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మనకి కేంద్ర రోడ్డు మరియు రవాణా మార్గాల మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాంట్లో ఉన్న డేటా ఏంటంటే ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాంట్లో 1.5 లక్షల దాకా చనిపోవడం జరుగుతుంది. సో ఇవి ఏంటి అంటే రోడ్ సేఫ్టీని మనకి పాటించకపోవడం కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా వెహికల్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల. సో వెహికల్ ఫెయిల్యూర్స్ని ఆపడం కోసం అని చెప్పి యాక్చువల్గా 2019లో ఒక బిల్ పెట్టారు వెహికల్స్కి సంబంధించి. దాంట్లో వన్ ఆఫ్ ద వర్డ్ యూజ్ చేశారు వెహికల్ రీకాల్ అని. దీని అర్థం ఏంటంటే కంపెనీకి కానీ లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్ డ్రైవర్ ఇట్లాంటి ఎవరి పర్సన్కైనా వెహికల్లో ఏదైనా లోపం ఉంది అనిపిస్తే సేఫ్టీ మెజర్స్కి సంబంధించి ఏమైనా డిఫాల్ట్ ఉంది వెహికల్ కాంపోనెంట్లో అనిపిస్తే దాన్ని రికాల్ చేయొచ్చు. సో దాన్ని వెహికల్ రికాల్స్ అని చెప్పి అంటున్నాం. అలాంటి దానికి మానిటర్ చేయడం కోసం భారతదేశంలోనే ఒక కొత్తగా పోస్ట్ని క్రియేట్ చేశారు. సో ఆఫీసర్ ఫర్ దట్ వెహికల్ రికాల్స్ అని. అలా మొట్టమొదటి ఆఫీసర్గా ఎవరు నియమించబడుతున్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సిద్ధార్థ్ లాంగ్జామ్ ఉంది. సిద్ధార్థ్ లాంగ్జామ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నాడా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి సంబంధించిన వ్యక్తి అయిన సిద్ధార్థ్ లాంగ్జామ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మురళీ నటరాజన్ DCB బ్యాంక్ అది డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి ఇంకొక 1 year ఆయన పదవీ కాలం ఎక్స్టెండ్ అయిందని మాట్లాడుకున్నాం. ఇంకా లాస్ట్ మనకి ఉన్న పర్సన్ అమిత్ వర్ధన్. సో అమిత్ వర్ధన్ ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఆర్ ఆఫీసర్ ఆఫ్ వెహికల్ recalls. Option B is the correct answer. So next question చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్ ఇన్ ఇండియా ఫస్ట్ సైంటిఫిక్ జర్నీ టు స్టడీ ద సన్? సో ఏది ఇందులో ఫస్ట్ సైంటిఫిక్ స్టడీ అంటున్నారు? సూర్యుడి గురించి చదవడానికి లేదా సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ మిషన్ ఏది? ఆర్టిమిసా, లూసియా, గగనయాన, ఆదిత్య L1 మిషన్. ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఆర్టిమ్స్ అనేది నాసాకి సంబంధించింది, ఎస్పెషల్లీ అది మూన్కి సంబంధించిన మిషన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గగనయాన్ ఏంటంటే ఇండియా హ్యూమన్స్ని మొట్టమొదటిగా స్పేస్లో లాంచ్ చేయాలనుకుంటుంది మన కంట్రీ నుంచి. సో అది వచ్చేసి గగనయాన్. సో నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్ ఉంది. సో ఆదిత్య L1 మిషన్ ఈజ్ డెవలప్డ్ బై ఇస్రో టు స్టడీ అబౌట్ ద సన్. సో సన్కి సంబంధించిన అవుటర్ లేయర్ కరోనా అని పిలుస్తాం, CORONA కరోనా. సో ఈ కరోనా గురించి తెలుసుకోవడం కోసం మెయిన్గా ఇందులో ఎలాంటివి ఉంటాయి, సోలార్ విండ్స్ కానీ సోలార్ ఫ్లేక్స్ కానీ, సో వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసం అధ్యయనం చేయడం కోసం ఆదిత్య L1 అనే మిషన్ని ఇండియా లాంచ్ చేయబోతుంది. ఇది వరకు ఆదిత్య 1 మిషన్ కింద ఉండేది, దీనిని ఆదిత్య L1 కింద నేమ్ చేంజ్ చేయడం చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద చిల్డ్రన్ బుక్ టైటిల్ ద క్రిస్మస్ పిగ్? ద క్రిస్మస్ పిగ్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. మ్యారీ శాండెక్, ఎరిక్ కార్లే అండ్ క్రాకెట్ జాన్సన్, JK రోలింగ్. ద క్రిస్మస్ పిగ్ అనే బుక్ని రాసింది JK రోలింగ్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ షీ ఈస్ ద వెరీ ఫేమస్ ఆథర్, ఎందుకంటే ఈమె రాసిన వన్ ఆఫ్ ద ఫేమస్ బుక్ హ్యారీ పోటర్స్. సో హ్యారీ పోటర్స్ అనే బుక్ని కూడా రాసింది మనకి JK రోలింగే. సో ద క్రిస్మస్ పిగ్ అనే బుక్ని కూడా రాసింది ఈమె. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021? సో 2021 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో సో ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 84. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే దట్ ఈస్ జపాన్. నెక్స్ట్ వన్, which of the following person has launched the Startup India Seed Fund scheme on 19th April 2021?
సో మనకి 19th ఏప్రిల్న స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్. ఇదేంటి అంటే ఆల్రెడీ మనకి స్టార్టప్ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ ప్రోటోటైప్ వాటిని తయారు చేసి ప్రొడక్ట్స్ని మార్కెట్ స్టేజ్ వరకు తీసుకెళ్ళి ఉన్నట్టయితే సో అలాంటి వాళ్ళ కోసం మనీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా ఇవ్వడానికి 954 కోట్ల ప్రాజెక్ట్తో స్టార్టప్ ఇండియా సీడ్ స్కీమ్ అనేదాన్ని, సీడ్ ఫండ్ స్కీమ్ అనేదాన్ని స్టార్ట్ చేశారు. సో దీన్ని ఇటీవల ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే పీయూష్ గోయల్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో పీయూష్ గోయల్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆన్లైన్ పోర్టల్ని ఒకదాన్ని క్రియేట్ చేసి సో దాంట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారో సో వాళ్ళని ఒక కమిటీ ఆథరైజ్ చేసి సో అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా అప్రూవ్ చేసిన వాళ్ళకి మనకి స్టార్టప్ సీడ్ ఫండ్ స్కీమ్ కింద కొంత మనీని ఎలొకేట్ చేయడం జరుగుతుంది. సో 4 years పీరియడ్కి గాను 954 crores మనీని ఎలొకేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ జి వెంకట సుబ్బయ్య పాస్డ్ అవే, హీ వాజ్ రిలేటెడ్ టు ద విచ్ ఫీల్డ్. సో రీసెంట్గా జి వెంకట సుబ్బయ్య వెరీ ఫేమస్ పర్సన్ ఇన్ ఇండియా, జీవి అని కూడా పిలుస్తారు. ఆయన కర్ణాటకకి చెందిన వ్యక్తి, ఆయన రైటర్ కూడా, బెస్ట్ క్రిటిక్, బెస్ట్ రైటర్ కూడా. అయితే ఇంకా ఆయన డిఫరెంట్ కేటగిరీస్లో ఎక్స్ప్లోర్ చేశారు, డిఫరెంట్ కేటగిరీస్లో ఆయన పేరు ప్రఖ్యాతలు గాంచారు. ఈ కింద వాటిలో ఏది ఆయన యొక్క సాయానికి సంబంధించిన ఫీల్డ్ అని అడుగుతున్నారు. ఫోటోగ్రాఫరా, మ్యూజిషియన్నా, లేకపోతే క్రిపోగ్రాఫరా, లెక్సికోగ్రాఫరా అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి లెక్సికోగ్రాఫర్. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నిఘంటువులు అంటాం, డిక్షనరీస్ రాసే వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అంటాం. ఆల్మోస్ట్ ఈయన 8 నిఘంటువులు, 8 డిక్షనరీస్ దాకా రాయడం జరిగింది. సో జీవి వెంకట సుబ్బయ్య ఫ్రమ్ దట్ ఏమంటాం కర్ణాటక ఏరియా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద నేమ్ ఆఫ్ లెక్సికోగ్రాఫర్. సో ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్.